మార్క్ వేసుకున్నాను కోనే బాక్స్. నువ్వు ఓటేసినావు బేట. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఛానల్ దిస్ వరప్రసాద్ వ్లాగ్స్. సో మార్నింగ్ బయటకు వెళ్తున్నాం. జున్నాని విన్నాను వస్తున్నారు. మార్నింగ్ టైం 6:18. జున్నా నచ్చాడు, విన్నాని కమింగ్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఓయ్ ఎక్కడికి వెళ్తున్నాం మనం? జై శ్రీరామ్ సార్. వీఆర్ గోయింగ్ టు శాఖ, ఆర్ఎస్ఎస్ శాఖ వెళ్తున్నాం కదా. ఎటు వెళ్తున్నాం మనం? ఎర్లీ మార్నింగ్. చూసారు కదా, ఇంకెవ్వరు ఎక్కడ లేవలేదు. వర్షం పడింది, రాత్రి కొంచెం పడింది నిన్న కదా, వల్ల వర్షం. ఫ్రెండ్ కోసం వెయిటింగ్ ఇక్కడ. చలో, వన్ మోర్ పర్సన్ ఇస్ కమింగ్. ఎటు వస్తున్నాడు? మా వినుడా నవ్వుతున్నాడు. రెడీ అయింది. ఓకే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మార్నింగ్ 5 o'clock లేసి రెడీ అయిపోయి సో ఇక్కడికి వచ్చాము. మా గ్రౌండ్కి వస్తే ఇక్కడ లాక్ వేసి ఉందనమాట. వెయిటింగ్. అక్కడ పర్సన్ రావాలి, అక్కడ నుంచి చూస్తారు కదా. ఇప్పుడు నిద్రకి లేచాడు అనమాట, కమింగ్. సో అందరి కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా నిన్న నడుస్తుంది మేఘాలం ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి. మొత్తం బయట వాతావరణం అదే ఎట్లుంది చూడండి. మరి జున్నాని విన్నైతే రోజు అయితే మంచి షాక్ వస్తారు. రోజు సూర్య నమస్కారాలు చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు. ఏడి తమ్ముడు, ఏడి ధ్వజం ఏది? మన ధ్వజం ఏది? ధ్వజం అక్కడ ఉందన్నమాట ఇంట్లో. అసలు ఎవరు వస్తున్నారు ఇప్పుడు? ఎవరెవరు వస్తున్నారు? ఎంతమంది వస్తున్నారు? జున్నుని అయితే మబ్బులు 5 గంటలకు లేచి పోదాం అని కూర్చున్నారు అనమాట. వెయిటింగ్. యాక్చువల్గా ఇవాళ శాఖ ఇక్కడ వేద్దాం అనుకుంటే వర్షం స్టార్ట్ అవుతుంది మళ్ళీ. సో మళ్ళీ మేము వేరే ప్లేసెస్ షిఫ్ట్ అయిపోతున్నాం అనమాట. ఎక్కడికి వెళ్దాం? మనం విశ్వ హిందూ పరిషత్ ఆఫీస్కి వెళ్దాం. ఓకేనా? మా గ్రౌండ్లోకి వచ్చేసాము. బట్ గ్రౌండ్ లో అయితే అంత పదన ఉందని చెప్పేసి మళ్ళీ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేంజింగ్ ప్లేస్. సరే ఓకే, వెళ్తున్నాం. చూసారు కదా, ఇది రోజు మేము షాకా చేసుకునే ప్లేస్ అనమాట. దండం ఇంకో దగ్గరికి వెళ్దాం పా. ప్రస్తుతం వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సో మేము ఇక్కడైతే మళ్ళీ బయలుదేరాం మళ్ళీ. ఇక్కడ కూరగాయల షాప్, అందరు కూరగాయలు తీసుకుంటున్నారు. వర్షం స్టార్ట్ అయింది, వర్షం పడుతుంది. మా ప్లేస్ అక్కడికి మార్చేసాం, విశ్వ హిందూ పరిషత్ మార్చేసాం అనమాట. ప్లేస్ లొకేషన్ చేంజ్. మేడం లొకేషన్ చేంజ్, విశ్వ హిందూ పరిషత్కి వెళ్తున్నాం అనమాట. కదా వర్షం స్టార్ట్ అయితే ఆల్రెడీ వర్షం పడుతుంది. స్పీడ్ ఓనియన్నా? వర్షం పోతే స్పీడ్ ఓనియన్నా? సరే ఫ్రెండ్స్, వచ్చేసాము విశ్వ హిందూ పరిషత్కి. విశ్వ హిందూ పరిషత్ ఆఫీస్లోకి వచ్చేసినాం అనమాట మనం. సో ఇక్కడ చేంజ్ చేసాము. ఇక్కడ చూడు, ఇంకా మా మేఘాలంతా మబ్బు అట్లే ఉంది. బయట ఏం చేస్తాను? పూల అలంకరణ సిద్ధం చేస్తున్నాను అనమాట. ధ్వజం అలంకరణ జరిగింది ఇక్కడ. అయిపోయిందా ప్రోగ్రామ్ అనేది? శాఖ అయిపోయింది. ఇంకా ఇక్కడ బయలుదేరుతున్నాం. ఇంకా హిందూ సామ్రాజ్య దినోత్సవం వ్యూహసాంఘిక అయితే కంప్లీట్ చేస్తున్నాము. బయలుదేరుతున్నాం ఇంకా. సరే వెళ్దామా? రైట్. సో కంప్లీట్ చేస్తున్నాం, బయలుదేరి ఇంటికి వెళ్తున్నాం మళ్ళీ. అండ్ మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ దినోత్సవం ఉంటుంది. గ్రూప్ దినోత్సవానికి మనకు ప్రయత్నం చేయాలన్నమాట. చేసుకుంటారా? వేసుకొస్తుందా? సో గోయింగ్ హోమ్. ఇక్కడ సార్ అన్ని మంచి బొమ్మలు వేస్తారు. అన్ని స్కూల్ ABCDE. బయటకు వచ్చేసాము కదా. రైట్, డైరెక్ట్ శాఖ నుంచి కూరగాయల షాప్కి వచ్చేసాము. చూసారు కదా కూరగాయల శాఖ ఏమేమి కూరగాయలు. సోరకాయ, మునగకాయ, అదేం కర్రీ? ఇది బొప్పాయి కదా, తెలుసా నీకు? కలగూర ఉంది. నిమ్మకాయలు తీసుకోనా? ఇక్కడ ఏమేమి ఉన్నాయి మన దగ్గర? బెండకాయలు, దొండకాయలు, వంకాయలు, క్యారెట్, కాకరకాయ, చిక్కుడు, గోడి చిక్కుడు, బొబ్బరికాయలు. మళ్ళీ వచ్చాక తీసుకుందాం. సో మంది బాగుండాలని చెప్పేసి మళ్ళీ దాని తర్వాత మరి జున్నాని ముందే ఇంటికి వచ్చేసిండు. సో విన్నాను మాత్రం ఇప్పటిదాకా మాత్రం ఉండు అనమాట. 8:52 అవుతుంది. ఇంకా సూర్యుడు మాత్రం ఉదయించలేదు. చూసారా, లోపలికి వెళ్ళిపోయిండు. ఏమైంది? నువ్వు బొంగడాలి ఇంకా? అయ్యా జై శ్రీరామ్. అమ్మ ఏం చేసిండు? విన్నాడు. విన్న ఏం చేసిండు? అడుగు, విన్న ఏం చేసిండు? నాన్న అడుగుతుంది, ఏం చేసినావు నువ్వు? ఫైటింగ్ చేసినావు నాన్న? వచ్చాము. ఇక్కడ ఏమో గోలుతున్నాయి. ఇంటికి రాగానే బాగా ఆకలి అవుతుంది అనమాట. పొద్దున్న లేస్తే ఘోరంగా ఆకలి అవుతుంది. పొద్దున్న లేసి ఎక్సర్సైజ్ చేసినా ఏం చేసినా కానీ విపరీతంగా ఆకలి అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రెయిన్ కి చాలా మంచిది. కొంచెమైనా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. యాక్చువల్ గా మార్నింగ్ అయితే మేము నువ్వులాడు తింటాను. మీరు కూడా నువ్వులాడు తింటున్నారా? నువ్వులు బెల్లమా? సో నువ్వులు బెల్లం లడ్డు తింటాం మేమైతే మంచిగా.
అమ్మోనయా నువ్వు ఒక్క రెడీ అయినట్టుంది. ఏమైంది తెల్లగైనావా? గట్టిగా ఎక్కిందా? ఇప్పుడు స్నానం చేసి వచ్చినావా నువ్వు? ఇవాళ పోలియో డ్రాప్స్ వేయించుకోవాలి. ఇవాళ June 28 కదా. జున్నాను హోంవర్క్ చేసుకుంటాను, విన్నాను ఇప్పుడు స్నానం చేసి వచ్చిండు. సమయం వచ్చింది 11:20 అవుతుంది. మనం బ్లాగ్ చూస్తుంది. సో ఇప్పుడు విన్నానికైతే మనం అంటే బిలో 5 years వాళ్ళకి పోలియో డ్రాప్స్ వేయించుకోవాలి. June 28, 2026. సో పోలియో డ్రాప్స్ వెళ్తున్నాం. సరే ఇప్పుడు ఎండ వచ్చింది. మా అమ్మ ఇక్కడ తీసుకొచ్చింది చూసారు కదా. అలాగే వాళ్ళ చెట్టు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎండలు ఆరబెట్టింది. అసలు నీడ వచ్చింది ఇక్కడ. ఎండ మాత్రం చూడు బయటకు వచ్చేసింది ప్రజెంట్గా. క్యాప్ ఫస్ట్ అయితే బట్టలే చేసుకోపో. పోలియో డ్రాప్స్ ఎవరికి? విన్నుకు. పన్ను ఎందుకే? ఎండ కొడుతుంది, ఎట్లా పోతాం తెలది. నువ్వు సైకిల్ తీసుకుంటా, నేను బండి పోతాం. సో వీఆర్ గోయింగ్ నౌ. సో మా విన్నాని చూసారా టిప్ టాప్ రెడీ అయిపోయింది. క్యాబ్ పెట్టుకున్నారు వేసుకొని. దూరం పోతాం, ఎక్కడ పోతాం తెలియదు కనుక బండి మీద వస్తారా లేకుంటే నీ ఇష్టం ఇక కదా. విన్నానికి పోలియో డ్రాప్స్ వేయించడానికి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. సైకిల్ మీద ఒక్కనే వేస్తాం మరి. మేము పోతాం ఫాస్ట్కి వెళ్ళిపోతాం. అక్కడ దూరం ఉంటుంది మళ్ళీ. ఎక్కడ వేస్తారో తెలియదు. జనరల్ స్కూళ్ళల్లో, హాస్టల్స్లో ఎక్కడెక్కడో వేస్తారు. అంగన్వాడీ కేంద్రాలలో ప్రజెంట్ ఎక్కడ వేస్తున్నారో మనకు తెలియదు. మనమైతే బండి తీసుకొని వెళ్తున్నాం. సో పోలియో డ్రాప్స్ వేసే కేంద్రం ఇక్కడ ఎస్సీ బాల కళాశాలలో ఇస్తున్నారు. ఇక్కడ ఏం చూసారు కదా బోర్డు ఏముంది ఇక్కడ? పోలియో దినం 28 June 2020 ఆదివారం. ప్రతిసారి 2 చుక్కలు పోలియో నిరంతర విజయం. చలో ఇంజక్షన్ ఓన్లీ డ్రాప్స్ వేస్తారు. సో ఇక్కడ హాస్టల్లో డ్రాప్స్ వేస్తారు అంతే. ఓకేనా? ఇక్కడ వేస్తారు కమ్. విను నాని 4th పోలియో డ్రాప్స్ వేసుకుంటున్నాడు 2026. ఇది ఆల్రెడీ 8 years. అవసరం లేదు ఇంకా. జున్నానికి అవసరం లేదు. మార్క్ వేసుకున్నాను పోలియో డ్రాప్స్. నువ్వు ఓటేసినావు బేట, ఓటేసినా మార్క్ వేసుకుంటున్నాను కదా. ఓటేసినావా? ఎట్లుంది నాని పోలియో డ్రాప్స్ టేస్ట్? ఎట్లుంది? ఎట్లా ఉందా? ఇది చూపెట్టే ఎట్లుంది? మంచిగుందా? నువ్వు వేసుకున్నావు పోలియో డ్రాప్స్? మంచిగుందా? మంచిగుందా? దా ఇక జున్నానేమో ఆల్మోస్ట్ 7 బర్త్డే అయినాయి. ఈయనేమో ఓన్లీ 4 బర్త్డేస్ అయినాయి అనమాట. ఇది మన మెయిన్ రోడ్ హాస్టల్ చూసారు కదా. సో మీ పిల్లలు ఎవరైనా ఉంటే అంతే ఎంచుకోండి. కార్తీక్ ఏమైంది? ఉమ్మద్దు. ఏమైంది? ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది? ఎట్లా ఉందా? చలో విన్నానైతే బావతను వెళ్తున్నాడు. నువ్వు వెళ్తావా? షిఫ్టింగ్ వెళ్ళండి పో. గో బాయ్ బాయ్. నాన్న వదిలిపెట్టి అయితే వెళ్తున్నారు ఇంకా. బాయ్ బాయ్. నా చూద్దాం ఇంకా. బాయ్ 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 బాయ్. బావతను పోతున్నారు వాళ్ళు. నేను కూరగాయలు ఇంటికి పోవాలి. ముగ్గురం కలిసి బయటికి వెళ్ళాం. నేను విన్ను రావడం మాత్రం ఇంటికి ఒకనే వచ్చిన. ఇప్పుడు ప్రజెంట్ కూరగాయలు తీసుకొచ్చినాను. ఇంకా కొన్ని పాత వీడియోస్ ఉంటే మళ్ళీ ఎడిట్ చేస్తున్నాను. ఎండాకాలం లాగా మళ్ళీ కూర స్టార్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది అనమాట. ఫుల్ వేడి ఉడకపోతుంది. మా జున్నాని విన్నానైతే ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిళ్ళు. తెచ్చిన కూరగాయలు ఇక్కడ పోసాము. అన్నం ఆకలి అవుతుంది. మధ్యాహ్నం వచ్చేసి 1:25 నిమిషాలు అవుతుంది. అక్కడ ఎడిటింగ్ చేస్తే అన్నం తింటుంది అనమాట. సో మా కర్రీలు ఏమున్నాయి చూద్దాం. శనగపప్పు అండ్ మజ్జిగ, ఇది పెరుగు, ఇది రైస్, అన్నం తినడం అయిపోయింది. మళ్ళీ మా కార్తీక్ విన్ను తారక్ జున్ను ఒక వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. ఏం తింటున్నాయి విన్నాను విన్ను? ఏం తింటున్నాయి? మిర్చి తింటాను. మొత్తం కారం మిర్చి తింటాను కదా. సో యాక్చువల్లీ బయటికి వెళ్ళి వచ్చినాము. అమ్మ వాళ్ళ ఇటు అందరు బయటికి వెళ్ళి విన్ను నేను మాత్రమే ఉన్నాం అనమాట. విన్నేమో గరం మిర్చి తింటున్నాడు. బయట ఫుల్ వర్షం పడుతుంది. మొత్తం దర్శి వచ్చినాం. మీరు దర్శిలా వర్షంలో? తడవలేదు. సో బయట చూద్దామని బయటికి వెళ్ళేందుకు ఒకటి తిరుగుదాం మొత్తం వర్షం పడి తడిచిపోయిన వల్ల కంప్లీట్ మొత్తం బండి మీద వాల్చుకుంటే తిరగదు. సరే తిరుగుతావా? దర్శనం జరుగుతావా? సో అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత ఫుడ్ తినేసి వీడియో ఎడిట్ చేయడం అనమాట. వర్క్ ఇచ్చా. సరే మా విన్నానే మొత్తం పచ్చి మిర్చి తింటాడు. డైరెక్ట్ మిర్చి తింటాడు. చిన్నపిల్లలకు మిర్చి కారం పెట్టాలి. స్వీట్ కదా కారం పెట్టాలి కదా. బాగా కారం తింటాను కదా. సో ఎడకాయ వచ్చిండు పెట్టాలి. ఇదేం మాట? ఎడకాయ వచ్చిండు? అక్క వచ్చింది. జున్ను విని తిరక ఏడైనా తిరిగి వచ్చింది తిరక. ఏమేం తిన్నా? తిన్నా బేట. స్పెషల్ తిన్నాం కదా. స్పెషల్ తిన్నావా? హలో విన్ను నాని. హలో కండిషన్ ఒకటి తెలుసా నీకు? హలో జున్ను కండిషన్ ఏంటి బేట? కండిషన్ ఏంటి? మిర్చి మొత్తం తినాలి. వాళ్ళకి తీయద్దు. ఓకేనా? అర్థమైందా? తమ్ముడు మొత్తం మిర్చి తిన్నాడు. నువ్వు అట్లా తినాలా? ఒకసారి మిర్చి తిని మొత్తం తింటా చూద్దాం. చూడాలి అందరూ మిర్చితో పాటు తినాలా? చూసారా? పిల్లలందరూ మిర్చి లోపలికి తీసేస్తారు. మా పిల్లలు మాత్రం జున్ను విన్నులు మొత్తం మిర్చితో సహా తింటారు. కారం నానమ్మ కోటి ఇచ్చినావా? ఈ నానమ్మ కోటి ఈ జున్నాని షేర్ చేస్తున్నా అందరికి వచ్చేసి. రైట్
అత్త కోయి సర్పత కోటి అమ్మ కోటి 10:30 అవుతుంది. ఇంట్లో పొద్దున్న తుడుకోవచ్చి రాత్రి కూడా బయట ఆర్డర్ కాలుతాం బయట. ఈడ ముచ్చట పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు ఇక మా జున్ను నాని విన్న అయితే అడుగుతున్నారు. నేను వీడియో ఎడిట్ చేస్తాను. ఇడికి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళు నెక్స్ట్ వీడియో బై బై. జై హింద్, వందే మాత్రం. కీప్ వాచింగ్.